జాబ్ పోతే అది ఎవరి ప్రాబ్లం సార్? మరి లోన్ ఎందుకు తీసుకున్నారు? జాబ్ పోతుందంటే మీరు ఒక సర్వే చేయాలి, భారతదేశంలో ఎవరెవరి జాబ్ పోతుందో తెలుసుకొని వాళ్ళకే పోని వానికి ఇవ్వాలి మీరు లోన్లు, అయిపోతుంది కదా. మరి అడ్జస్ట్ చేసుకోండి సార్. మరి 2 నెలలు ఎలా చేశారు? ఎలా తిన్నారు సార్? తిన్నా అంటే గవర్నమెంట్ బియ్యం ఇచ్చింది కదా, తీసుకుని తిన్నా. ఓకే, బియ్యం అయితే గవర్నమెంట్ ఇచ్చింది. మరి వెజిటేబుల్స్ గట్ట వెజిటేబుల్స్ గవర్నమెంట్ ఇచ్చిందా? కారం నూనె ఓకే, కారం నూనె తెచ్చుకోవడానికి నూనె ఎక్కువ ప్యాకెట్ కదా సార్? నూనె ప్యాకెట్ నూనెనా రేట్ ఎక్కువ, 100 రూపీస్ ఎంతో. ఎవరు చెప్పారు అంత? ఒక 2 EMIలు కట్టాను సార్. ఒక 15,000 కట్టారనుకో, 6 నెలలు ఇస్తాను టైం. 3 నెలలు ఏముంది, 6 నెలలు తీసుకున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ప్రతి ఏజెంట్ అడిగే కామన్ క్వశ్చన్, పేమెంట్ చేయట్లేదు కదా మరి అన్నం ఎలా తింటున్నారు అంటే, పేమెంట్ చేయకపోతే అన్నం తినడం మానేయన్నా? సో ఈ విధంగా వీళ్ళు క్వశ్చన్స్ ఇస్తుంటారు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరి ఎవరు తీసుకున్నారు లోన్? ఎవరికి కాల్ చేశారంటండి? మీకు గుర్తుందో లేదో అని. ఏం గుర్తుందండి? నేనే తీసుకున్నాను లేదని చెప్పేసి. మరి EMI పే చేయాలని గుర్తులేదా సార్ మీకు? గుర్తుంది కానీ మనీ లేవు మేడం. మరి పే చేయండి, లింక్ సెండ్ చేయమంటారు. ఇప్పుడు అమౌంట్ లేవు కదా. 3 months నుంచి ఏం చేస్తున్నారు సార్? 3 months నుంచి పెండింగ్ ఉంది. 3 months కానీ జాబ్ చేయట్లేదు మేడం నేను. మరి EMI ఎవరు పే చేస్తారు సార్? ఈఎంఐ ఎవరు చేస్తారు? నేనే చేస్తాను. మరి పే చేయండి. టైం పడుతుంది మేడం. టైం లేదు సార్. ఎందుకు మేడం? టైం తీసుకున్నారు కదా. సరిపోలేదు మేడం అది. ఒకసారి లైన్ లో ఉన్నాను. టైం సరిపోలేదు అంటే ఇంకా సార్, టైం సరిపోలేదు. హలో హలో చెప్పండి సార్, టైం సరిపోలేదా? మేడం. ఎంత టైం కావాలి సార్? ఇంకో 3 నెలలు కావాలి మేడం. ఇంకో 3 నెలలు కావాలా? మేడం. అయితే ఇంకెంత ఉంది మేడం? ఒక 2 EMIలు కట్టాను సార్. ఒక 15,000 కట్టారనుకో, 6 నెలలు ఇస్తాను టైం. 3 నెలలు ఏముంది, 6 నెలలు తీసుకున్నారు కదా. అమౌంట్ లేవు కదా ప్రజెంట్, అట్లా అడ్జస్ట్ చేసుకోండి సార్. మరి 2 నెలలు ఎలా చేశారు? ఎలా తిన్నారు సార్? తిన్నా అంటే గవర్నమెంట్ బియ్యం ఇచ్చింది కదా, తీసుకుని తిన్నా. ఓకే, బియ్యం అయితే గవర్నమెంట్ ఇచ్చింది. మరి వెజిటేబుల్స్ గట్ట వెజిటేబుల్స్ గవర్నమెంట్ ఇచ్చిందా? కారం నూనె ఓకే, కారం నూనె తెచ్చుకోవడానికి నూనె ఎక్కువ ప్యాకెట్ కదా సార్? నూనె ప్యాకెట్ నూనెనా రేట్ ఎక్కువ, 100 రూపీస్ ఎంతో. ఎవరు చెప్పారు అంత అని? ఎవరు? 10 రూపాయలా? నేను 2 రూపాయలు నూనె తెచ్చుకుంటా, కారం ఒక 5 రూపాయలు తెచ్చుకుంటా. సార్ ఎక్కడండి? ఎక్కడ ఇస్తారు మేడం? 2 రూపాయలు పోస్తారా? తెలంగాణలో అడ్రస్ చెప్పాను మీకు, 2 రూపాయలు నూనె పోసేవాళ్ళు. అయితే నాకు 4 టిన్నులు పంపించండి సార్. అడ్రస్ చెప్తాను నేను. చెప్పండి అడ్రస్. ఏ నూనె తింటారు మీరు? పల్లి నూనెనా, సన్ఫ్లవరా? ఏంటంటే సార్, రిఫైన్డ్ ఆయిల్ తింటారా మీరు, లేదంటే ఇట్లా ఏ ఆయిల్ తింటారు మీరు? సన్ఫ్లవరా లేకపోతే పల్లి నూనెనా, ఏది తింటారు మీరు? మీరేం తింటారు? నేనంటే పేదోని మేడం, ఏదో కూడా తింటా. మీరంటే రిచ్ కదా, మీరు ఏది తింటే పంపిస్తాను. అవునా సార్? అంటే మీరు ఏ నూనె వాడుతున్నారా అని? నేను వాడే నూనెలో మీకు ఎందుకు మేడం? మీరంటే రిచ్ కదా, మీకు జాబ్ ఉంది కదా మేడం. మీకు జాబ్ ఉన్నప్పుడు మంచి ఫుడ్ తినండి. మరి జాబ్ చేయకుండా ఇంట్లో ఎలా సోచ్ చెప్తారా సార్? మీరు ఇంట్లో కూర్చుని జాబ్ చేసుకోకుండా. నేను ఇంట్లో చెప్తా, ఇంటి బయట కూడా చెప్తా, వింటాయి. అదే సార్ తెలుస్తుంది కదా, ఇంటి బయట ఎలా చెప్తారో ఇంట్లో అప్పుడు ఎలా చెప్తారో అర్థమవుతుంది కదా. చాలా జాతకాలు కూడా చెప్తాను మేడం, జాతకాలు కూడా చెప్తా నేను. నాకు అవసరం లేదండి మీ జాతకాలు. మీరు EMI కట్టారా కట్టరా అది చెప్పండి. టైం అయితే లేదు, టైం పడుతుంది మేడం. తీసుకున్నారు కదా, 3 months తీసుకున్నారు కదా. ఇంకా జాబ్ పోయింది మేడం. జాబ్ పోతే నేనేం చేయాలి? జాబ్ పోతే అది ఎవరి ప్రాబ్లం సార్? మరి లోన్ ఎందుకు తీసుకున్నారు? జాబ్ పోతుందంటే మీరు ఒక సర్వే చేయాలి, భారతదేశంలో ఎవరెవరి జాబ్ పోతుందో తెలుసుకొని వాళ్ళకే పోని వానికి ఇవ్వాలి మీరు లోన్లు, అయిపోతుంది కదా. మరి ఏంటి సార్ అంటే, జాబ్ పోతున్నా ఉంటున్నా అనే వాడిని చూసి మీరు లోన్ ఇవ్వాలా? ఎగ్జాక్ట్లీ. అలా ఎలా ఇస్తారు సార్? మరి లోన్ మరి నా జాబ్ పోతే ఇప్పుడు నా జాబ్ పోతే నాకే తెలుస్తుంది మేడం కదా. మరి లోన్ ఎంత తీసుకున్నారు? అరే జాబ్ ఉంటే తీసుకున్నాను నేను. జాబ్ ఉంటే ఇప్పుడు మీరు లోన్ ఎందుకు ఇచ్చారు? నువ్వు జాబ్ చేస్తున్నాడు, మంచిగా కట్టుకుంటాడు ఇచ్చింది మీరు. మరి జాబ్ పోయినప్పుడు మీకు లోన్ మేము ఎందుకు ఇచ్చామని మీరు క్వశ్చన్ చేశారు కదా. మరి మీరు ఎందుకు తీసుకున్నారు? ఒక లోన్ ఇస్తుంటే మీరు ఎందుకు తీసుకున్నారు? గుడ్డతనా? గుడ్డివాడు కాదు కదా. గుడ్డివాడు కాదు మేడం. నేను మీరు ఎందుకు ఇచ్చారని అడగలేదు. నేను మీరు ఎందుకు ఇచ్చారంటే జాబ్ చూసే కదా మీరు నాకు ఇచ్చింది అంటున్నా. సార్ నాకు అవన్నీ అనవసరం. మీకు ఎలా చూసి ఇచ్చారో నాకు ఇప్పుడైతే 2 EMIలు కావాలి. 15,000 2 EMIలు కలిపి. నేను 6 నెలలు మీకు టైం ఇప్పిస్తాను. నాకు 15,000 కట్టండి. ఇప్పుడు నాకు మెయిల్ పెట్టండి, 2 EMIలు కడితే 6 నెలలు టైం ఇస్తా అని చెప్పేసి. మెయిల్ పెట్టాలా? ఎట్లా నమ్మాలి మరి మీ మాట ఫోన్ లో చెప్తే? సరే ఓకే మీకు మెయిల్ కావాలంతే కదా.
ఇప్పుడు మీరు విత్ ఇన్ సెకండ్స్ లో మీరు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ ఇలా పోనీ అవి కూడా వద్దు, నేను లింక్ ఇస్తా, ఆ లింక్ పే చేస్తే నేను విత్ ఇన్ సెకండ్స్ లో మీకు చాలా 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 చూసాం మేడం. అన్ని తెల్ల ఎంట్రుకలు తెల్లగా అయిపోతున్నాయి కొద్ది కొద్దిగా చూసి చూసి. ఇలా ఏంటి సార్? మీరు మెయిల్ పెట్టండి మేడం, 2 EMIలు పెడితే నాకు 6 నెలలు టైం ఇస్తా అని చెప్పేసి. మరి అవును, మీరు మెయిల్ అడిగారు కదా, మా నెంబర్ సేవ్ చేసుకోండి. ఈ నెంబర్ నుండి నాకు 6 months టైం ఇస్తానన్నారు, నా 2 EMIs కట్టేస్తాను. నేను మళ్ళీ ఎవడికో చెప్పి మళ్ళీ వాన్ కాల్ పట్టుకోండి మేడం. నాకు డైరెక్ట్ మెయిల్ పెడితే డైరెక్ట్ మెయిల్ వానికి సిసి పెట్టేస్తా, ఫార్వర్డ్ పెడతా. అందుకే కదా సార్, మీరు ఇప్పుడు 2 EMIలు కడితే నేను డైరెక్ట్ మెయిల్ ఇచ్చేస్తాను, మెయిల్ పెట్టుకోండి. మిమ్మల్ని అడగడానికి ఎవరు సరిపోరు కదా. నేను ఏమంటున్నా, ఇప్పుడు మీ నంబర్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ఇస్తే నేనేం చేయాలి? ఎవరికి అడగాలి? లోన్ ఎప్పుడు తీసుకున్నారు సార్ మీరు? చాలా రోజులు తీసుకొని. ఒకటి కట్టారా? చాలా కట్టే ఉంటా, చెక్ చేయండి ఒకసారి. చాలా కట్టేస్తా. ఎంత తీసుకున్నారేంటి లోను? నేను చాలా లోన్ తీసుకుని చెక్ చేయాలి ఒకసారి, గుర్తులు ఎగ్జాక్ట్ 70,000 80,000. ఎప్పుడు తీసుకున్నా అని కాదు, ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు లోన్ ఎంత తీసుకున్నారో చెప్పండి. అరే మేడం చెక్ చేయాలి మేడం, అందులో ఎగ్జాక్ట్ ఫిగర్ చెక్ చేయండి, లైన్ లో ఉంటా. మీరు 80,000 లోన్ తీసుకున్న ఈఎంఐ అట్లా నుండి మీకు టైం ఎలా అడుగుతున్నారు? మళ్ళీ ఎలా అడుగుతుంటే జాబ్ సడన్ గా పోయింది. ఉప్పు కారం వేసి తింటానని చెప్తున్నా. ఉప్పు కారం అంటే మీరు అడిగింది ఏం చెప్పాలి మరి? తిన్నది చెప్పాలి కదా. నేను లేకపోతే బిర్యానీ అని చెప్పాను నేను. నాకేంటి సార్, మీకు ఉద్యోగం లేకపోతే నాకేంటి? నాకు ఉద్యోగం ఇవ్వండి మరి, అయిపోతుంది కదా. నాకేంటంటే మీరు జాబ్ చేస్తే నాకేంటి మరి? మీరు జాబ్ చేస్తే నాకేంటి మరి? సార్ మీరు లోన్ తీసుకుని ఒక ఈఎంఐ కట్టలేదు, మీరు వ్యతిరేకంగా మాట్లాడాలి. వ్యతిరేకంగా అనుకూలంగా సానుకూలంగా నేనేం మాట్లాడలేదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా మీకు. కామెడీగా మాట్లాడుతున్నారు సార్. కామెడీ అంటే మీరు కామెడియన్స్, నాకేం తెలుసు మేడం? నేను ఇంత సీరియస్ గా మాట్లాడితే మీరు కామెడీ వెతుకుతురా? పాయింట్ చెప్పండి. మీరు లోన్ పాయింట్ షెట్ ఏం లేదు, ఒకటే ఫ్యాక్ట్. నా దగ్గర అమౌంట్ లేదు, టైం పడుతుంది నాకు, జాబ్ పోయింది. టైం అయితే ఇవ్వరు సార్. టైం ఎలా ఇస్తారు? 3 months తీసుకున్నారు లోన్, తీసుకుని ఒక ఈఎంఐ అట్లా. ఇప్పుడు జాబ్ పోతా నాకేం తెలుసు మేడం? ఇప్పుడు ఎంప్లాయర్ గారు సడన్ గా వీకేస్తే నాకు చెప్పి వీకేస్తారా వాడు? అవన్నీ మీరు చూసుకోవాలి. ఎట్లా చూసుకోవాలి మరి? మీరు చూసుకోవాలి మరి. నాకు ప్రైవేట్ ఎంప్లాయీకి ఎందుకు ఇస్తారు? మీరు ప్రైవేట్ ఎంప్లాయీ అయితే జాబ్ పోతుంది, ఎప్పుడు పోయి తెలియదు. లే ఆఫ్లు అయిపోతాయి. లీగల్ గా వెళ్ళిపోతారా? లే ఆఫ్. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ ఉంది, వాడు జాబ్ ఎప్పుడు వీకేస్తే ఉంటుందో ఉడుతుందో తెలియదు. అలాంటి వాళ్ళకి మీరు లోన్లు ఇవ్వద్దు మరి. నువ్వు లోన్ ఎందుకు తీసుకున్నావయ్యా? మేమిస్తే నువ్వు ఇప్పుడు సార్ ఒకటే సరేలే, మీరు లోన్ ఎందుకు ఇచ్చారు? నా జాబ్ చూసి ఇచ్చారా అన్నారు. జాబ్ పోతుందని నేను కలగన్నానా అన్నారు. మరి జాబ్ ఉన్నదా లేదా చూసుకునివ్వా అన్నారు. ఇప్పుడు నేను ఒక పెనైల్ బాటిల్ ఇస్తాను, తాగేస్తారా? మీకు జాబ్ లేదు కదా, చూసిస్తాను, తాగేస్తారా? యూజ్ లేని పనులు ఎందుకు ఇస్తారు మేడం? ఇప్పుడు డబ్బులు అంటే యూజ్ ఉంటాయి, వాడుకుంటారు. మీకు టేస్ట్, మీరు తాగిరు ఎప్పుడైనా? టేస్ట్ బాగుందా? హలో హలో సార్, నాకు 1 EMI పే చేయండి సార్, నేను సెటిల్మెంట్ కి ఇప్పిస్తాను మీకు 6 months వరకు టైం. నాకు మెయిల్ పెట్టండి, ఒక ఈఎంఐ అప్డేట్ చేస్తే 6 months వరకు టైం ఇస్తా అని చెప్పేసి మెయిల్ పెట్టండి, అప్డేట్ చేస్తా. ఈవెన్ కాల్ 2 EMIలు మీరు 2 అంటే 2 నాకు మెయిల్ పెట్టండి. మెయిల్ పెడతాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు ఈఎంఐ కట్టకుండా నేను కంపెనీ మెయిల్ ఎలా ఇస్తాను? నేను మెయిల్ ఇవ్వాలన్నా సార్ చెప్పాలి కదా, ఈ కస్టమర్ ఇలా టైం అడిగారు. టైం పడుతుందా మేడం? ఏం సార్ టైం పడుతుంది నాకు. అవును సార్, టైం పడుతుంది. ఎప్పుడు 10వ తారీఖు లోపు కడతారా? 10 తారీఖు కాదు, నెక్స్ట్ 2-3 నెలలు పడుతుంది నాకు ఖచ్చితంగా. 2-3 నెలలు అయితే ఇవ్వరు సార్. మరి మేడం నాకు జాబ్ కదా, ఎలా ఇచ్చారు? నువ్వు లోన్ ఎలా ఇచ్చారని అడుగుతున్నాడు మేడం కస్టమర్. ఇవ్వండి మేడంకి, ఇవ్వండి ఫోన్. మేడంకి ఇవ్వండి, ముందు ఫోన్ అంటున్నాడు. పద్ధతి చెప్తారు అట్లా? మేడం కోపం తెప్పిస్తున్నావు అట్లా? మేడం కోపం తెప్పించామా సార్? మేడం ఎక్కించి చెప్తున్నావు కదా, తెలుసులే నీ గురించి నాకు. సరే సార్, మేము మా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటాం, ఓకేనా? మీరు మీ కంటిన్యూ అవ్వండి, మేము మా కంటిన్యూ లో ఉంటాం, ఓకేనా? తర్వాత చూసుకుందాం ఏమన్నా అయితే. పెట్టండి మేడం. ఏం ప్రాసెస్ మేడం? ఏం ప్రాసెస్ మేడం? చెప్పండి మేడం, ప్లీజ్ మేడం, చెప్పండి మేడం. తెలుస్తుంది సార్, టుమారో నుంచి మీకే తెలుస్తుంది ఏం ప్రాసెస్ నడుస్తుంది. ప్లీజ్ చెప్పండి మేడం, ప్లీజ్. వద్దులేండి సార్, వద్దులేండి. ప్లీజ్ చెప్పండి మేడం, భయం వేస్తుంది మేడం, ప్లీజ్. మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.